అంతే కదా? అవునండి. ఈ రెండే కదా. అవును. పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకోలా, తగలబెట్టేశారు పోస్ట్ మార్టం లేకుండానే. లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఆమె, అండ్ దానికి తోడు బాడీ నీలంగా మారి ఉంది అని చెప్పింది. ఆమె పల్లెటూరు ఆవిడ. ఎవరు? లాల్ బహదూర్ బహదూర్ శాస్త్రి భార్య, పల్లెటూరు ఆవిడ. అవును. సపోజ్ విషమిస్తే లేదా పాము గరిస్తే బాడీ ఎట్లా మారుద్దండి? అదే బ్లూ అయిపోతుంది, బ్లూయిష్ అయిపోతుంది. ఆమెకు తెలీదా? పల్లెటూరు ఆవిడ, వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి. అదే ఆవిడ అదే చెప్పింది. ఆమె లలితకి ఆన్సు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది. ఓహో, లలితకి ఆన్సు, లలిత కన్నీళ్లు చదవండి, తెలుస్తుంది. బట్ దాన్ని కూడా మట్టి పెట్టేశారండి. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ జరిగింది. ఎందుకంటే సరే, మీకు ఇంకొక సందర్భం వచ్చింది, చెప్పాలి కదా. ఇంకొక విషయం చెప్తాను నేనండి. రష్యాలో ఆయన శవాన్ని పరీక్షించినటువంటి డాక్టర్ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. మొత్తం కుటుంబం చనిపోయింది. వాళ్ళలో డాక్టర్ కుటుంబం మొత్తంలో ఒక్క అమ్మాయి, ఆయన కూతురు మిగిలింది. ఆ అమ్మాయికి కూడా కాళ్ళు దెబ్బ తగిలి వికలాంగురాలైంది. ఎందుకు చంపబడింది? అది యాక్సిడెంటా లేకపోతే వాంటెడ్ యాక్సిడెంటా? ఫోర్స్డ్ యాక్సిడెంటా? ఇట్లాంటివి మీకు అనేకం ఉన్నాయి భారత స్వాతంత్రానంతర చరిత్రలో. అదే అందుకే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గాంధీ గారు ఆయన ఆల్మోస్ట్ ఆయనది కూడా గ్రిప్ పోయింది కదండి. గాంధీ గారి గ్రిప్ కూడా ఏం ఉన్నట్టుగా ఉందా? ఒకప్పుడు గ్రిప్ ఉందని నేను అనుకోలే గాంధీ గారిది. ఒకప్పుడు కూడా గ్రిప్ గాని ఉంటే, నేను మనం క్లియర్ గా మాట్లాడుతున్నాం. సుభాష్ చంద్రబోసు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు, అర్థమవుతున్నది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత, ఎన్నికకు ముందు ఆయన గాంధీ గారు ఇంకొక ఆయన నిలబెట్టారు. ఆయన నిలబెట్టి గాంధీ గారు అన్న మాట ఏందో తెలుసా? ఆయన ఓటమి నా ఓటమి. ఏం చెప్పాడు? ఆయన ఓటమి నా ఓటమి అని చెప్పాడు. అయినా సరే, ఇంత మాట అన్నా సరే సుభాష్ చంద్రబోస్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు చెప్పండి నాకు, గాంధీ గారి ఇన్ఫ్లుయెన్స్ లేదు అప్పుడు కూడా? ఒప్పుకుంటారా? ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఇది ఆ తర్వాత 1946లో జరిగిన కాంగ్రెస్ అధివేశంలో పటేల్ గారు గెలిచారు. కానీ పటేల్ గారికి ఈయన గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానం వలన ఆయన మాట విన్నాడు. సో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు కాదు. మరి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేనప్పుడు ఆయన వర్డ్ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపించినప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకంటే ఆయన చంపినట్టు? చాలా మంచి క్వశ్చన్ మీరు వేసింది. ఇప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ లోపల లేకపోవచ్చు. మీరున్నారు సార్, మీరు ఆఫీస్లో మీకు పెద్ద వాల్యూ లేదు, నేను ఊరికే ఉదాహరణకు చెప్తున్నాను సార్. మీరు అదే బయటికి వెళ్తే, అయ్యో ఆయన అమ్మో చాలా గొప్పవారండి, చాలా మంచివారండి, చాలా చాలా బాగా మాట్లాడతారండి అంటారా అనరా? అవునండి. సో ఇది తెలుస్తుందా జనాలకి? ఇక్కడ మీ వాల్యూ ఏమిటి అనేది బయట జనాలకి తెలియదు. కానీ ఆయన చేసేటటువంటి ప్రసంగాలు, ఆయన ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అవి ప్రజలకు వెళ్తాయి. ప్రజల మీద ఆయన ప్రభావం బాగా ఉంది. ఇది బాగా ఆలోచించండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో గానీ, కాంగ్రెస్ పార్టీలో గానీ తక్కువ, బట్ మాసెస్ లో ఎక్కువ. అండ్ ఎందుకు చంపాడు? ఏమన్నా గాసి తగాదాలు ఉన్నాయా? నెహ్రూకి, గాంధీకి, గాడ్సేకి లేదు? వాళ్ళ ఇంటి ఏమన్నా పక్కింటోళ్ళ లేకపోతే అన్నదమ్ముల బిడ్డల ఏమన్నా సంబంధం ఉందా? ఒక వ్యక్తిని చంపాడు అని అంటే దాని వెనక కారణాలు ఉండాలి. అవును కదా, బలమైన కారణాలు ఉండాలి. ఏమిటి ఆ బలమైన కారణాలు?
గాంధీ ఏమి గాడ్సేకి సంబంధం లేనటువంటి వ్యక్తి. అవునండి. పోనీ గాడ్సే ఏమన్నా హైర్డ్ పర్సనాలిటీయా? ఎవరి చేతనా హైర్ చేయబడ్డా? ఆయన కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కాల్ మంచి బ్రహ్మాండమైన ఫ్రీడమ్ ఫైటర్ అయినా మీ నోటి నుంచే వచ్చిందా? మీ నోటి నుంచే వచ్చిందా? అడ్వకేట్. ఎస్ 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 ఆయన మీ ఫెటర్నిటీకి సంబంధించిన వాడు. ఆయన గొప్ప రచయిత, ఒక పుస్తకానికి విలేఖరి ఆయన, తెలుసా మీకు? అవునండి. అయ్యి మీ ఫెటర్నిటీ వాడు అండ్ నిజమైన దేశభక్తుడు. జాతి కోసం చంపాడు నెహ్రూ, గాంధీ. సార్ గాడ్సే చంపలేదు సార్, గాడ్సే చంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని. ఇంకెన్నేళ్ళు బతుకుతాడు సార్ గాంధీ? ఇంకెన్నాళ్ళు పెద్ద చెప్పలేము కదా. అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేశాడు. కాదు అదొకే కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే, కానీ ఆనాటి పరిస్థితులు ఏంటాయనంటే దేశ విభజన జరిగింది, లక్షల మంది చంపబడ్డారు, లక్షల మంది సార్. ఈ రోజు వరకు ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు ఈ రోజు వరకు. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, ప్రాణాలని పోగొట్టుకున్నారు, మానాల్ని పోగొట్టుకున్నారు. మనం ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వీడ్కోలు ఇచ్చి జనాల్ని పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్. ఫ్రీడమ్ ఎట్ ద మిడ్ నైట్ అనే ఒక పుస్తకం ఉంది. అవునండి, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఎన్ని లక్షల మంది చంపబడ్డారు. కాంతి సీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో, ఢిల్లీలో చలి ఎట్లుంటుందో తెలుసు కదా మీకు, దారుణంగా ఉంటుంది. అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదని చెప్పి గాంధీ చెప్పాడు సార్. విడిపోయినటువంటి పాకిస్తాన్కి 52 లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా. అసలు గాంధీ గారు పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత 2 పిన్నులుంటే ఒక పిన్ను. సార్ నేను మీకు ఇంకొక మీరు ఇందాక అన్న మాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళ్దాం. గాంధీ స్వాతంత్ర్యానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా ఆ స్టేట్మెంట్? నా శవం మీదనే భారతదేశం ముక్కలు కావాలా అని మాట్లాడాడు. అవునండి, అదే చాలా పాపులర్ స్టేట్మెంట్ అది. మరి గాంధీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు మీరు దీన్ని కనెక్ట్ చేయండి. అవునండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అనేది మీకు అర్థం. ఎందుకు నేను అడుగుతున్నది మీ అబ్జర్వేషన్ లో, మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి 50 లక్షలు ఇమ్మన్నాడు అన్న దాని మీద మీదైన కారణం ఏదైనా మీకు కనిపించింది ఉందా? సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన తర్వాతనే ఈయన ఇమ్మన్నాడు. అడిగితే ఇచ్చేస్తారా? గాంధీ గారి ప్రేమ అది సార్. గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ. అదే కారణమైందా ఖచ్చితంగా గాడ్సే హత్య చేయడానికి? అదొకటే కాదు, ఇది మెయిన్ కారణం. హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే, అటు పక్కేమో కుత్తుకలు కోసి పంపిస్తుండే. ఏం సార్ మీరున్నారు, మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాలు చంపుతున్నారు. నీకు ఎవడో వచ్చి నాయన శాంతంగా ఉండు నాయన, శాంతంగా ఉండు నాయన, నువ్వు తిరగబడబాకు నాయన,